దేశం సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నెన్నో ఆవిష్కరణలతో కొత్త ప్రపంచంను సృష్టించుకున్న మనిషి భవిష్యత్తులో డ్రోన్ల ప్రభావంతో మరో ముందడుగు వేయనున్నాడు. అయితే ఇప్పటివరకు గాలిలో ఎగిరే డ్రోన్ల గురించి విన్నాము, కానీ అండర్ వాటర్లో పనిచేసే వాటర్ డ్రోన్ల గురించి ఎప్పుడూ వినలేదు. అయితే అండర్ వాటర్ డ్రోన్ల తయారీకి కర్నూలులోని IIIT డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూషన్ కేంద్రంగా నిలిచింది. గత 4 ఏళ్ల నుంచి ఈ సరికొత్త వాటర్ డ్రోన్ల తయారు చేసేందుకు ప్రొఫెసర్ కృష్ణానాయక్ నేతృత్వంలో ప్రొఫెసర్లు రవికుమార్, నాగరాజు, ఇతర విద్యార్థి బృందం సౌజన్యంతో అండర్ వాటర్ డ్రోన్ను రూపకల్పన చేసి విజయవంతంగా ప్రయోగించి అందరి దృష్టిని ఆకర్షించారు. వాటర్ డ్రోన్ల ద్వారా డ్యాంలకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని పసిగట్టేయవచ్చునని ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ప్రపంచంలో డ్రోన్లు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇటీవల మనం చూసాం, ఏదైతే భారత్ పాక్ యుద్ధ సమయంలో డ్రోన్లు విశిష్టమైన సేవలు అందించి, అంటే దేశ రక్షణ విభాగంలో తనదైన శైలిని డ్రోను ముద్ర వేసుకున్న పరిస్థితులు. అయితే గాలిలో ఎగిరే డ్రోన్లు చూసాం, అండర్ వాటర్లో పనిచేసే డ్రోన్లను సరికొత్తగా ఏదైతే మన IIIT కాలేజ్ కర్నూలు వారి సౌజన్యంతో ఇక్కడ తయారు చేసిన పరిస్థితి. వాళ్ళ కృషి వల్ల ఏదైతే మన శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ ప్రూ ద్వారా కుంగిపోయిన పరిస్థితిని, అంటే ఇటీవల వాళ్ళు ఈ అండర్ వాటర్ డ్రోన్ ద్వారా అంటే డ్యామ్కి ఎక్కడెక్కడ ప్రమాదం ఉంది, ఎక్కడెక్కడ చీలికలు వచ్చాయి, అంటే నీళ్ళ లోతుగా నీళ్ళలో ఈ డ్రోన్ వదిలి పరిశీలించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సార్ చెప్పండి, ఏదైతే అండర్ వాటర్ ఈ డ్రోన్లు అంటే మీ కృషి ఫలంగా ఇది మీరు ఎంతో కృషి చేశారు, దీన్ని కనిపెట్టారు. దీనివల్ల మీరు శ్రీశైలం డ్యాంలో ఎలాంటి ఉపయోగాలు మనకి లేదా ప్రయోజనాలు చేకూరుతాయి? నమస్కారం అండి, నా పేరు కృష్ణానాయక్. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను IIIT ఇన్స్టిట్యూట్లో. ఈ ప్రాజెక్ట్లో భాగంగా నేను అండర్ వాటర్ డ్రోన్ని తయారు చేయడం జరిగింది. ఈ డ్రోను నేను గత 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను DRDOలో పనిచేస్తుండగా అండర్ వాటర్ డ్రోన్ యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ నావల్ ఆఫీసర్స్, DRDO సైంటిస్టు ఉంటారు. వాళ్ళతో సంప్రదించగా వాళ్ళే ఒక ఐడియాతో వచ్చారు, సార్ మనం అండర్ వాటర్ డ్రోన్లో పనిచేయాలని. అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా DRDOలో పనిచేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా దాన్ని పని చేయడం మొదలుపెట్టాము. చేస్తుండగా వేరే వేరే రకాలుగా దాని డ్రోన్ని డెవలప్ చేయడం జరిగింది. ఫైనల్గా మేము ఒక రకంలో స్థిరపడ్డాము. రాగమేరి రిసార్ట్స్ దగ్గర మేము టెస్ట్ చేస్తుండగా ఈ విషయము శ్రీశైలం అధికారులకు తెలిసి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళని చూపించాము. మేము డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, శ్రీశైలం కూడా ఒకసారి చేస్తారా అని. సో వాళ్ళ యొక్క రిక్వెస్ట్తో మేము శ్రీశైలం వెళ్ళి మా డైరెక్టర్ గారి అనుమతితో అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అక్కడ ప్లంజ్ పూల్ అనేది చాలా పెద్దగా ఉంది. అందులో టెస్ట్ చేస్తుండగా మేము కొన్ని వీడియోస్ అండర్ వాటర్ డ్రోన్ యూజ్ చేసుకొని చేయడం జరిగింది. ఆ వీడియోలు CE గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. శ్రీశైలం అంటే డ్యామ్ దగ్గర అంటే ప్లంజ్ బ్లూ భారీగా పడింది, అది డ్యామ్కు ప్రమాదము, ఖచ్చితంగా ముంపు గురవుతుంది లేదా డ్యామ్ తెగిపోవచ్చు అనే మూమెంట్లో మీ అండర్ వాటర్ డ్రోన్ వల్ల అక్కడ కొంత ఇంజనీర్లకి ఏం జరిగిందో, ప్రమాదం ఎక్కడుందో తెలిపారు. దీనివల్ల మీ ఫీలింగ్? సార్ నమస్కారం సార్, నా పేరు డాక్టర్ నాగరాజుకే. నేను CS డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా IIIT అనే ఇన్స్టిట్యూట్లో నేను పనిచేస్తున్నాను. ఇది మా నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూట్. అందులో భాగంగా ప్రభుత్వం కల్పించిన ఈ యొక్క డ్రోన్ తయారు చేయడం. మామూలుగా అయితే ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి డ్రోన్లు, కానీ ఈ యొక్క డ్రోన్స్ 2 రకాలుగా, ఆకాశంలో ఒకటి ఎగిరేది, అండర్ వాటర్ ఎగిరేది. అలాగే చేయాలని మా ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణానాయక్ గారు సంకల్పించినప్పుడు ఈ యొక్క డ్రోన్ని తయారడం జరిగింది. మేము మామూలుగా అండర్ వాటర్ డ్రోన్ ఏదో చిన్న వాటికి చేసుకున్నాం. తర్వాత షిప్ ఒకవేళ రంధ్రం పడితే దానికి ఎలా చేయాలని ఆలోచిస్తుండగా మేము ఆ టెస్ట్ చేస్తుండగా రాగమేరి రిసార్ట్స్లో ఆ యొక్క స్విమ్మింగ్ పూల్లో టెస్ట్ చేస్తుండగా శ్రీశైలం జలాశయ అధికారులు మమ్మల్ని సంప్రదించారు, రమ్మని పిలుచున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ప్లంజ్ పూల్ ఉందో దాని యొక్క పరిశీలించడానికి లేదా ఏమి ప్రాబ్లం ఉందో పరిశీలించడానికి మా అండర్ వాటర్ డ్రోన్ని పంపించడం జరిగింది. మొట్టమొదటిగా, అంటే ప్రపంచంలో ఎక్కడున్నా తెలియదు కానీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాకు తెలిసినట్టు ఈ యొక్క అండర్ వాటర్ డ్రోన్ని కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా ఏదో తయారు చేసే ఉంచాలని కాకుండా రియల్ టైంలో ఉపయోగపడుతుందానికి చాలా సంతోషిస్తున్నాం సార్. మొదట్లో అయితే కొంచెం లోతుగా దిగి, అంటే సుమారు
కొన్ని అడుగులు దిగి కొంత శ్రమపడి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అంటే అక్కడ ఏదైతే పలు సిలిండర్లని గుర్తించడం, అదేవిధంగా ప్లంజ్ ఫ్లో లోతు ఎంత, ఎక్కడ డ్యామేజ్ అయింది, ఇవన్నీ కూడా స్పష్టంగా కనుక్కొని సంబంధిత డ్యామ్ ఇంజనీర్లకు తెలపడం జరిగింది. ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.